అందరికీ నమస్తే. పొద్దున్నే ఇట్లా లేచి ఏమైంది అని చూస్తే చాలు ఘోరం జరిగిపోయింది. బస్సు నిండా జనం 70 మంది ఉన్నారట బస్సులో. ఇక మొదలే ఫ్రీ బస్సు. ఆ బస్సులో అంత లేడీసే ఉన్నారు, ఎక్కువ సీట్లలో వాళ్ళే ఉన్నారు, నిలబడి ఉన్నారు చాలామంది. చనిపోయిన వాళ్ళలో కూడా 90% లేడీసే. మొత్తం 24 మంది చనిపోయారు ఇప్పటికీ. ఇంకొక 2-3 పరిస్థితి విషమంగా ఉందంట. ఇంకో 10 మంది హాస్పిటల్లో ఉన్నారు, అక్కడనే ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో. ఇది చేవెళ్ళ దగ్గర జరిగింది. ఎక్కడనో కాదు, హైదరాబాద్ నుంచి పూడితే కరెక్ట్గా ఒక 60 కిలోమీటర్లు అటో ఇటో, 55-60 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉండదు. ఆడ జరిగింది. ఎప్పటిలాగానే లీడర్లు పొద్దుగా లేచి సంతాప ప్రకటనలు, శుభాకాంక్షలు చెప్పినట్టుగా పోటీపడి సంతాపాలు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చింది, ఆర్టీసీ 2 లక్షలు ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ 2 lakhs ఇచ్చింది. ఇది కామన్ అయిపోయింది. మొన్ననే కదా కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్ జరిగి దానిలో కూడా 19-20 మంది చనిపోయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు అంత వచ్చింది. ఏంటంటే టిప్పర్, ఆర్టీసీ డ్రైవర్ చనిపోయిండు, యాదగిరి బాబా అని. అంత ఓవర్లోడ్ బస్సు ఎందుకయింది? ఓవర్లోడ్ బస్సు ఎందుకయిందంటే మరి ఇక అవుతుంది. అంతా హైదరాబాద్కి వచ్చేతోళ్ళు ఉన్నారు. ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు అన్నీ ఉన్నాయి దానిలో. అది చాలా ఘోరం. ఇది అసలు నేనేమంటే ఈ రోడ్లో రెగ్యులర్గా జరుగుతాయి, రెగ్యులర్గా యాక్సిడెంట్స్. లాస్ట్ ఇయర్ జస్ట్ 1 year అయిందేమో, మొన్న కూడా దగ్గర లారీ కూరగాయలు అమ్మేతోళ్ళ మీద పోయారు. దానిలో ఒక 5-6 మంది లేడీస్ చనిపోయారు, కూరగాయలు అమ్ముకునే తోళ్ళు చనిపోయారు. ఇప్పుడు చూస్తే బతుకు కోసం హైదరాబాద్కు డ్యూటీల కోసం వచ్చేతోళ్ళు, చదువుకోనికి కాలేజీలకు పోయేతోళ్ళు 3 అమ్మాయిలు చనిపోయారు, కాలేజీకి పోయేతోళ్ళు. తర్వాత ప్రైవేట్ జాబులు చేసుకోనికి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, వాళ్ళు చనిపోయారు. 24 మంది అంటే ఏందది? 24 members. దీని మీద ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేసిన హత్య నేనంట, ప్రజాప్రతినిధులు చేసిన హత్య అంట. వాళ్ళ ఇగోల కోసమని ఆ రోడ్డును ముందుకు పోనీయకుండా, ఆ రోడ్డు విస్తరణ జరగకుండా ఎంపీ, ఎమ్మెల్యే అప్పుడు ఇప్పుడు ప్రతిసారి కోర్టులో కేసు ఉంటే, కోర్టులో ఎవరో చెట్లు పోతాయని కేసు ఇస్తే ఆ చెట్ల ప్రేమికులు ఎవరో మనుషుల ప్రాణాల కన్నా చెట్ల ప్రాణాలు ఎక్కువ అని వాళ్ళు భావిస్తున్నారు. ఆ చెట్ల మీద కేసులు ఇచ్చిన వాళ్ళు కనీసం గవర్నమెంట్ కోర్టులో కొట్లాడే ప్రయత్నం కూడా చేయలే. కార్తీక్ రెడ్డి పోయిండు పర్సనల్గా కోర్టుకు, గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అయితే లేదు అని ఎన్జిటి స్టే ఇస్తే. దీనిలో అందుకే అంటున్నా, ఇది ప్రభుత్వం చేసిన హత్య, ప్రభుత్వ నిర్లక్ష్య హత్య, ప్రజాప్రతినిధులు చేసిన హత్యలు ఇవి. ఎనీవే మాట్లాడదాం మనం. ఆ విజువల్స్, ఆ ఫోటోలు చూస్తే పాపం నెలలో నిండని చిన్నారి కూడా చచ్చిపోయింది, తల్లి పక్కనే పడ్డది. మొత్తం కంకర మొత్తం బస్సులో పడ్డది. చూద్దాం దీనిలో ఎవరిది తప్పు అని తెలిసేదానికన్నా అసలు ఏం జరిగిందని చెప్పి ప్రయత్నం చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇగో నేను ఒక విజువల్ చూపిస్తున్నా, ఒక చిన్న ఫోటో. ఇది బస్సు సగం పోయింది. ఏడుంది డ్రైవర్? కరెక్ట్గా డ్రైవర్ మీద కొట్టింది లారీ. ఇది టిప్పర్. టిప్పర్లు ఏడ ఉన్నా టిప్పర్ డ్రైవర్లే అట్లా ఉంటారా, టిప్పర్లు అట్లా పోతాయా తెలియదు. టిప్పర్లు మొత్తం చాలా రఫ్ అండ్ టఫ్ పోతుంటాయి. టిప్పర్ల వెనుకమైన ప్రమాదమే, పక్కనమైన ప్రమాదమే, ముందలమైన ప్రమాదమే. ఇప్పుడు ఎదురొస్తే కూడా ప్రమాదమే. ఇక్కడ సగం మొత్తం డ్రైవరు, ఈ చనిపోయిన వాళ్ళు కూడా మొత్తం డ్రైవింగ్ సీట్లు. డ్రైవర్ వెనుక ఎవరు ఉంటారు? అంత మహిళలే ఉంటారు. 3-seater ఉంటుంది ఆర్టీసీలో, 3 seats లేడీస్. మొత్తం ఒక 6 seats మొత్తం పోయినాయి. 6 seats కొట్టేసింది. కంకర మొత్తం, అదే ఏసీ బస్సు కాదు కదా, ఆర్డినరీ బస్సు, పల్లెవేలుగు బస్సు. మొత్తం దానిలో ఉన్న సన్న కంకర మొత్తం, ఆ కంకర మొత్తం ఏదో బస్సులో డంపు చేసినట్టున్నది. అది బస్సు నిండా కంకరనే. ఇది బస్సు లోపల మనం చూస్తున్నది. ఇంకో ఈమె సగం పుడుకుపోయి కనిపిస్తుంది. ఇంకా కొన్ని చూడలేని విజువల్స్ ఉన్నాయి. చేతులు, కొందరి చేతులు బయటకు వచ్చినాయి. ఊపిరాడక చనిపోయినారు. అంత కంకర కింద, ఈ సన్న కంకర కింద ఇరుక్కపోయినారు. ఎంత దారుణం అంటే ఆ రోడ్డు. అవన్నీ చూద్దాం, రోడ్డు కూడా చూపిస్తాం. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది అశోక్ లేలాండ్ టిప్పర్. ఇంకా ఏముంది, వెనుక మొత్తం పోయింది. 6 లైన్లు కాదు, నాకు తెలిసి ఎక్కువనే పోయినట్టుంది. ఇక రెండు కిటికీలు కనిపిస్తున్నాయి బయటికి. మొత్తం డ్రైవర్ పక్క ఉన్న మొత్తం పోయింది. వెనుక ఉన్న వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడరు. మార్నింగ్ 6:30 జరిగింది. ఇది 5 గంటలకు తాండూరుకి వెళ్ళి బయలుదేరింది. తాండూరుకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్ వస్తుంది. ఈ తాండూరు నుంచి వచ్చే జనం వీళ్ళంతా ఎట్లుంటారు అంటే అప్ అండ్ డౌన్. మార్నింగ్ వస్తారు, డ్యూటీ చేసుకుంటారు, కాలేజ్ చూసుకుంటారు, లేకపోతే ఇచ్చిన ఏదో డ్యూటీ, ప్రైవేట్ జాబో గవర్నమెంట్ జాబో, టీచర్లు గట్లాంటి వాళ్ళు పొద్దుగా వస్తుంటారు కదా స్కూల్లో వన్నికే. తర్వాత సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఇది రొటీన్ వాళ్ళ జీవితంలో. ఈ అప్ అండ్ డౌన్ అనేది రొటీన్. అందుకే 70 మంది బస్సులో 70 మంది. దీన్ని ఎవరికి బాధ్యులు? బస్సు సీట్లు ఎంత ఉంటాయి? ఒక 45 మంది. బస్ సీటింగ్ కెపాసిటీ 45. నిలబడితే ఇంకో 10 మంది ఎక్కువ నిలబడరు అనుకుందాం, 55 మంది. 70 మంది అంటే ఇంకా బస్సు కిక్కిరుస్తున్నదని అర్థం. అప్పుడు జరిగింది యాక్సిడెంట్. ఇదే కదా మనం చూస్తున్నది. ఏం చేస్తాం? ఇంకో స్టార్టింగ్లో అయితే అసలు జనాలను బయటికి తీయడం కూడా లేదు.
మొత్తం జేసీబీ పెట్టి బస్సును ఇతర సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం బొక్కెన పెట్టి బస్సును మొత్తం పీకేస్తే ఈ పక్క అన్ని కిటికీలు అన్ని పీకేసి అప్పుడు తీసి జనాలను బయటికి. అప్పటిదాకా పొద్దుగా 6:30 అంటే నాకు తెలిసి ఫాగ్ కూడా ఉండొచ్చు. ఆ రోడ్డు ఎంత దరిద్రంగా ఉంటుందంటే, నేను ఈ మధ్య ఒక గృహప్రవేశం ఉంటే పోయినా చేవెళ్ళకు. ఇది చేవెళ్ళ అవతల జరిగింది. చేవెళ్ళ దాటి అక్కడి నుంచి వస్తుంది, వికారాబాద్ నుంచి వస్తున్న బస్సు అది. తాండూరు నుంచి హైదరాబాద్కి వస్తున్న బస్సు. చేవెళ్ళకు ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో జరిగింది ఈ యాక్సిడెంటు. ఎంత దరిద్రంగా ఉంటాయి రోడ్లు అంటే, నాకు తెలిసి పోయిన వర్షాకాలం పడ్డ గుంతలు అవి, ఈ వర్షాకాలంలో పడ్డాయి కావు. పోయిన వానాకాలంలో పడ్డ గుంతలు పూడ్చలే. ఆ రోడే చాలా సింగిల్ రోడ్ అని చెప్తాను నేను. రోడ్డు ఒక బస్సు పోతే ఒక బస్సు వస్తుంది, ఇంతకు మించి ఎక్కువ గ్యాప్ ఉండదు ఆ రోడ్లు. ఇక్కడ సింగిల్ పోవాలి, అక్కడి నుంచి సింగిల్ రావాలి. మధ్యలో డివైడర్ కూడా ఉండదు, చాలా దూరం వరకు డివైడర్ ఉండదు. డివైడర్ ఉంటే ఇంకా టైట్ అయిపోతుంది రోడ్ అని డివైడర్ కూడా వేయలేదు. ఇప్పుడు ఏమైంది, ఇది కర్వ్ అంట, ఇట్లా కర్వ్. టిప్పరు ఈ కంకర్ ఉన్న టిప్పరు స్పీడ్గా పోయి టర్న్ తీసుకున్నది. ఈ బస్సు కూడా స్పీడే ఉందని చెప్తున్నారు దానిలో బయటపడ్డ వాళ్ళు. కరెక్ట్గా ఈ టర్నింగ్ మీద బస్సు మీదకి పోయింది టిప్పర్. అయితే ఈ టిప్పరు దీనికన్నా ముందు ఒక బస్సు తప్పించుకున్నది. టిప్పర్ ఇప్పుడు ఇక్కడ నుంచి పోతుంది, అటు పోతుంది, వికారాబాద్ సైడ్ పోతుంది టిప్పర్. దీనికన్నా ముందు ఒక బస్సు ఉన్నదంట, మెహదీపట్నంకి వెళ్ళి బయలుదేరింది 5 గంటలకు బస్సు. ఈ సేమ్ టైం ఇది తాండూరుకి వెళ్ళి 5 గంటలకు ఎట్లా బయలుదేరిందో ఫస్ట్ బస్సు తాండూరుకి వెళ్ళి, ఇక్కడ నుంచి మెహదీపట్నంకి వెళ్ళి ఒక 5 గంటలకు ఒక బస్సు బయలుదేరిపోయింది. ఆ బస్సు వెనుక పోతుంది టిప్పర్. ఈ ప్రమాదానికి ఇంకా ముందల అంటే చేవెళ్ళ కన్నా ముందు ఈ టిప్పర్ గుద్ది అయితే వెనక నుంచి గుద్దేదంట ఆ బస్సును. అంటే సైడు నేను చెప్పినా కదా, ఒక బస్సు పోతే ఒక బస్సు రావాలి, ఓ లారీ పోతే ఓ బస్సు పోవాలి, ఒకటి అంతే, అంతకు మించి లేదట స్కోపు. ప్లస్ ఆడికి కూడా ఇంకా ఓవర్టేక్ చేసే అవకాశమే లేదు. ఈ వెనక నుంచి బస్సును ఓవర్టేక్ చేయబోయి ఈ బస్సును గుద్దేవాడంట. ఆ బస్సు డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు ఆ ప్రమాదం నుంచి. చూస్తే లాస్ట్కి పోయి ఈ బస్ డ్రైవర్కు తగులుకున్నది. అట్లా ఇది యాక్సిడెంట్ జరిగింది. ఆడికి చేవేళ యాదాయ పోయిండు, పోతే రాళ్ళేసారు జనం, అంత కోపంతో ఉన్నారు. ఫుల్ ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే నిత్యం యాక్సిడెంట్స్. సంవత్సరం క్రితమే 6-7 మంది చచ్చిపోయారు అదే రూట్లో, కొద్దిగా ముందర. ఇంకా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన దానికన్నా కొద్దిగా ముందర జరిగింది ఇది. అసలు ఎందుకు ఈ రోడ్డు ఇంత ఇరుకుగా ఉంది, ఎందుకు ఇట్లా అదే రూట్కి వెళ్ళి సీఎం పోవాలి పోతే. ఈ మధ్య సీఎం అయిన తర్వాత హెలికాప్టర్లో పోతున్నాడు, ఆయనకు రూట్ ఏముందో అర్థం కాలేదు, తెలియదు. స్పీకర్ కాన్స్టిట్యున్సీ కదా వికారాబాదు, స్పీకర్ అదే రోడ్డు గుంటా పోతాడు, అదే రోడ్డు. ఆ రోడ్డు గుంతలు పడ్డా ఎవడు పట్టించుకోడు, ఆ రోడ్డు ఇరికిరుకున్నా ఎవడు పట్టించుకోడు. ఏంది అంటే మర్రి చెట్లు ఉన్నాయి, ఆ మర్రి చెట్లు ఉన్నాయని చెప్పి కోర్టుకు పోయారు. యాక్చువల్గా ఇదంతా ఎప్పుడు అసలు ఏ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే, ఇది ఎప్పటి నుంచో అంతా రోడ్లు విస్తరణ జరిగింది. నిజానికి కూడా హైదరాబాదే కాదు, తెలంగాణలో చాలా ఏరియాలో వర్షానికి పడ్డ గుంతలు కూడా ఈ ప్రభుత్వం పూడ్చలేదు. లాస్ట్ గవర్నమెంట్లో పూడ్చిన గుంతలు, లాస్ట్ వర్షాకాలంలో పడ్డ గుంతలు కూడా ఇంకా పూడవలే. ఇప్పుడు అక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. 2021లో రోడ్డు శాంక్షన్ అయింది. ఈ రోడ్డు మొత్తం డబల్ రోడ్డు శాంక్షన్ అయింది టోటల్గా తాండూరు వరకు. శాంక్షన్ అయితే 22లో టెండర్లకు పిలిచారు, 21 లాస్ట్లో శాంక్షన్ అయింది. పర్మిషన్స్ అవన్నీ కూడా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఎప్పటి నుంచో ఒక పెద్ద సొసైటీ ఏర్పడ్డది. ఏంటి ఈ మర్రి చెట్ల కోసం, మనుషులకు కాదు సొసైటీ. అయితే 22 టెండర్లు పిలిచారు, 22 ఎండింగ్లో లాస్ట్ అగ్రిమెంట్ కూడా అయ్యింది. పనులు స్టార్ట్ అయినాయి, మోయినాబాద్ దగ్గర నుంచి వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ కాగానే 22లో అగ్రిమెంట్ అయింది కదా, 23 ఎలక్షన్స్ ముందర కోర్టుకు పోయారు, మళ్ళీ ఎన్జిటికి పోయారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయారు. ఈ మర్రి చెట్ల కోసం కొట్లాడుతున్నారు. పోతే ఎన్జిటి స్టే ఇచ్చింది. ఎలక్షన్ అయిపోయింది అప్పటికి. ఎలక్షన్ ముందర స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ రూటు, సీఎం పోయే రూటు, స్పీకర్ పోయే రూటు, కనీసం ఎన్జిటీలో కౌంటర్ వేయలే గవర్నమెంట్. కార్తీక్ రెడ్డి పోయిండు, కార్తీక్ రెడ్డి పర్సనల్గా పోయి దాంతో కొట్లాడే ప్రయత్నం చేసిండు. గవర్నమెంట్ కొట్లాడాలి అది. లాస్ట్కు ఇప్పుడు ఏదో అయ్యింది, లాస్ట్ మూమెంట్లో కార్తీక్ రెడ్డి పోయిన తర్వాత గవర్నమెంట్ పోయి ఎన్జిటీలో ఏదో పిటిషన్ వేసిందంట. వేస్తే ఎన్జిటి కూడా క్లియరెన్స్ ఇచ్చింది, ఆ చెట్టును ఎట్లున్నో అట్లా తీసుకుపోయి ఎన్నో దగ్గర పెట్టండి, రోడ్ అయితే చేయండి అని. ఇక వర్క్ స్టార్ట్ కాలే. ఇంకా మళ్ళీ మనం అంతా బిజీగా ఉన్నాం, జూబ్లీస్ ఎలక్షన్స్లో బిజీగా ఉన్నాం. సీఎం అందరు అక్కడనే బిజీగా ఉన్నారు. గవర్నమెంట్ అంతా ఇక ఈడనే కాదు, తెలంగాణ మొత్తం ఏడవిలో రోడ్ వేసిన పాపన ఓరు, గుంత పూడ్చిన పాపన ఓరు. ఇక ఎవరు ఏమన్నా కానీ మనం సంతాపం తెలుపుతాం, 5 లక్షల రూపాయలు ఇస్తాం. చచ్చిపోయి అనగానే ఫస్ట్ సంతాపం, తర్వాత 5 లక్షల రూపాయలు సీఎం ప్రకటించేసిండు అని చెప్పేసి ఒకటి ప్రకటన చేయడం. ఈ ప్రకటన చేయడానికి తప్ప ఇంకో దానికి
వీళ్ళు పనికొస్తలేరు. అసలు ఇది అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్ద గొడవ. అప్పుడు ఆయన ఉండే కదా పట్నం మహేందర్ రెడ్డికి ప్లస్ ఎంపీ, అప్పుడు ఎంపీ ఇప్పుడు ఎంపీ కొండ విశ్వేశ్వరుడికి మధ్య గొడవ. ఇది చేస్తే పట్నం మహేందర్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఈయన వేస్తే ఈయనకు పేరు వస్తుందని పట్నం మహేందర్ రెడ్డి. ఇట్లా ఇద్దరు రాజకీయ నేపథ్యం, రాజకీయ గొడవలు ఆధిపత్యంతోనే ఆ రోడ్డు ముందరకు పోనీయలేదు, ఆ ముందలు కదలనీయలేదు ఇద్దరు కలిసి. ఇప్పుడు అందరూ సంతాపం, పట్నం మహేందర్ రెడ్డి సంతాపం తెలుపుతాడు, కొండ విశ్వేశ్వరుడి సంతాపం తెలుపుతాడు, అందరూ సంతాపం. రంగారెడ్డి జిల్లాకు ఒక మినిస్టర్ కూడా లేరు, కనీసం దాన్ని పట్టుకొని గట్టిగా గవర్నమెంట్లో పనిచేయించడానికి ఎవరు లేరు. అటుకెళ్ళి మినిస్టర్ లేరు, ఎవరు లేరు. ఎమ్మెల్యేలు వాళ్ళ తిప్పలాలు ఉన్నారు. చూసినా ఒక చేవేలు ఎమ్మెల్యే పరిస్థితి. కానీ 24 మంది చనిపోయారు ఒక బస్సు, ఆర్టీసీ బస్సు. అంటే దీని ప్రతి బస్సులో తెలంగాణలో ప్రతి ఫ్రీ బస్సులో 60 మంది 70 మంది మినిమం ఉంటున్నారు, ఎక్కుతున్నారు అంతే. ఎందుకంటే ఇంకా వెనక బస్సు ఉండదు, ఈ బస్సు ఎక్కిపోవాలి మనం. ఇంకో బస్సు వస్తుందో, అది ఆర్డినరీ బస్సు వస్తుందో లేకపోతే ఎక్స్ప్రెస్ డీలక్స్ వస్తే దాంట్లో చెల్లదు ఫ్రీ బస్. కాబట్టి ఆ బస్సు ఎక్కి పోవాలి, నిలబడైనా పోవాలి, కుక్కుకొనైనా పోవాలి, తొక్కుకొనైనా పోవాలి, సీట్ల కింద కూర్చొనైనా పోవాలి. అది తెలంగాణలో ఆర్టీసీ బస్సుల పరిస్థితి. ఆర్టీసీ డ్రైవర్లే ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు దీనికి అందుకే చెప్తున్నా, ఈ ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, ప్రజాప్రతినిధులు వాళ్ళే బాధ్యులు. వాళ్ళు చేసిన హత్యలు ఇవి. పాపం చిన్న చిన్న పిల్లలు, కాలేజీకి పోయి పిల్లలు, 50 సంవత్సరాల వాళ్ళు, 24 మంది. ఒక పెద్ద ప్రమాదం తెలంగాణలో ఇది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోతే, ఇప్పుడు కూడా రోడ్డు పెద్దగా వేయకపోతే, ఇక ఇట్లాంటి కామన్ ఈ రూట్ అంటే ఇంతే భయపడిపోవాలన్నమాట. సీఎం అంటే హెలికాప్టర్లో పోతారు, జనమంతా పోలేరు కదా హెలికాప్టర్లా. ఆయన అంతకుముందు రూట్లో తిరిగినోడే కదా, తెలియదా ఏం చేయాలనో? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు, ఆయనకు పొద్దుగాలు ఇస్తే ఈయనే సరిపోతుంది సంసారం. ఏ రోడ్డు ఏంది, ఏం గుంత పడ్డది ఏం లేదు. ఆర్ఎండ్బి మినిస్టర్ ఆయన పని ఆయనకు ఉంది, నీళ్ళల్లో వాటర్లో నీళ్ళు కలుపుకుంటూ కూర్చున్నాడు ఆయన. ఆర్ఎండ్బి మినిస్టర్కి ఏం సంబంధం లేదు, ఆయన ఏం పట్టించుకోడు రోడ్ల గురించి. ఏంటంటే నన్ను ఏం పని చేయనిస్తాడు సీఎం అని సపరేట్గా కూడా ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఎనీవే ఈ ప్రమాదం చూసిన తర్వాత ఎంత నిర్లక్ష్యం ఉంది ప్రభుత్వంలో. ప్రజాప్రతినిధులు ఎందుకు గెలుస్తారు? వాళ్ళు ప్రజాప్రతినిధులు రోడ్లు వేయించకపోతే ఇంకెందుకు? ఈ పెద్ద అసలు దీనిలో ఎవరిది తప్పు అని తెలియడం, ఈ డ్రైవర్ది తప్ప, టిప్పర్ డ్రైవర్ది తప్ప. అంటే టిప్పర్లు ఎందుకు తిరుగుతున్నావో అర్థం కాలేదు. టిప్పర్లు మార్నింగ్ 6:30 ఆ టైంలో ఆ రూట్లో మొదలే సన్న ఇరుకు రోడ్లో ఆ టిప్పర్లు రెగ్యులర్ తిరుగుతాయంటే టిప్పర్లు ఆడ ఎవరు పట్టించుకుని దిక్కులేదు. ఎవరో ఆ టిప్పర్లు ఎన్నుకున్నది ఎవరో, ఆ మైనింగ్ ఎక్కడదో ఏం కదనో. కానీ అనవసరంగా పాపం పొద్దుగా లేచి పనులు చేసుకుందాం వచ్చిన చనిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.